ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 121 అధ్యాయము 5వ వచనము. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండెను అని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మని అర్ధరాత్రి లేసి ప్రార్థన చేశాను. వేసుతో చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు నిన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం చేయించారండి. వెంటనే షడేశ్వరిని చూడండి అక్కడ. అవునండి, మనం ఉదయకాలం, మధ్యకాలం, సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం, బైబిల్ ధ్యానిస్తున్నాం, బైబిల్ పూర్తి రాస్తున్నాం. దేవుని కృప వల్ల ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మన పక్కనే ఉండి మనం కాపాడుతానని అంటున్నారు అన్నమాట. మన కుడి పక్కన నేరుగా ఉంటానని అంటున్నారు అన్నమాట. ఇంకా దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే దీనిలోనే మరి 121వ అధ్యాయంలోని 1వ వచనంలో కొండల తట్టు నా కన్నులు తెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లే నాకు సహాయం కలుగును, ఆయన భూమి కోసం సృజించినవాడు అని చెప్పేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచనాలు దీనిలోనే ఇంకా ఆయన నీ పాదం తొట్టులు నేడు నిన్ను కాపాడువాడు కొనుక్కుడు అంటున్నారు. యెహోవా నిన్ను కాపాడువాడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుక్కుడు అని ఇద్దరు కూడా అంటున్నారు. యెహోవా నిన్ను కాపాడువాడు అంటున్నారు. నీ కుడి పక్కన యెహోవా నీడగా ఉంటానంటున్నారు. పగలని దెబ్బని తగలనివ్వరు అంటున్నారు. రాత్రి దెబ్బని తగలనివ్వరు అంటున్నారు. నీకు అపాయం రాదు అని అంటున్నారు అన్నమాట. ఏ అపాయం రాకుండా యెహోవా నేను కాపాడుతానన్నారు. ఆయన నీ ప్రాణం కాపాడుతాను అంటున్నారు అన్నమాట. ఈ విధంగా మరి ఇది వందకు నిరంతరం రాకపోకల్లో కూడా యెహోవా నేను కాపాడుతానని అంటున్నారన్నమాట. ఇంకా దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే కీర్తన గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే నీ శరణు తెచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలోనే నీ కుడి చేత మరి రక్షించువాడా అని చెప్పేసి మరి కీర్తనగారు మాట్లాడుతున్నారు. అవునండి, మనం ఆయన శరణు చేస్తే మరి మన మీదకి లేచి వారి అందరి చేతిలో నుండి ఆయన మనల్ని రక్షిస్తానని అంటున్నారు. ఇంకా కీర్తన గ్రంథం 36వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే దేవా నీ కృప ఎంతో మూల్యమైనది, నరులు నీ రెక్కల నీడని ఆశ్రయించున్నారు అని అంటున్నారు. ఇంకా కీర్తన గ్రంథంలోని 57:1 చూస్తే నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడని శరణు చొచ్చి ఉన్నాను అని కీర్తనగారు మాట్లాడినట్టు మనం కూడా ఆయన శరణు చేస్తే ఆయన రెక్కల నీడ మనల్ని కాపాడే దేవుడు మన దేవుడు అనమాట. ఇంకా 91:1 చూస్తే మహోన్నత చాటు నాశించేవాడే, సర్వశక్తి నేను విశ్రమించేవాడు అని అంటున్నారు. అప్పుడు మనల్ని ఆయన మహోన్నత దేవుని సర్వశక్తిని నేను విశ్రమిస్తున్నాం కాబట్టి ఆయన మన ఆశ్రయంగా మన కోటగా నమ్ముకున్న మన దేవుడని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆయన మనల్ని వేడుకని వదిలి పడకుండా ఆయన మనల్ని విడిపించే దేవుడు, నాశకమైన తెగులు రాకుండా మనం రక్షించే దేవుడు, ఆయన తన రెక్కలతో మనల్ని కప్పే దేవుడు, ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలిగేసే దేవుడు అనమాట. మన దేవుడు అనమాట. మన పక్కన 1000 మంది పడినని మన కుడి పక్కన 10,000 మంది పడిన అపాయం నీ ఎద్దకు రాదంటున్నారు. యెహోవా నీవే నా ఆశ్రయం అని నువ్వు మహోన్నత దేవుని నివాసస్థలం చేసుకున్నావు కాబట్టి నీకు అపాయం రాదు, ఏ తెగులు కూడా సమీపించదు అంటున్నారు. నీ మార్గాలన్నీ నేను కాపాడుతాకు, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తానని అంటున్నారు. ఇంకా యెషయా గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనంలో భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలి వాన వలె ఉండగా నీవు పేదలకు శరణ్యముగా ఉంటివి, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి అని చెప్పేసి కూడా మరి యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో 3వ వచనంలో మాట్లాడుతున్నారండి దేవుడు. ఇంకా యెషయా గ్రంథం 32:2 వచనంలో చూస్తే మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలి వానకు చాటైన చోటు వలెను ఉండును, ఎండిన చోట నీళ్ళ కాలువలెను, అలసట పుట్టించే దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును అని అంటున్నారు అన్నమాట. మనం ఆయన ఆశ్రయించాం కాబట్టి దేవుడు మన కుడి పక్కన మనకు నీడగా ఉండే దేవుడు మనల్ని కాపాడుతానని అంటున్నారు. ఇంకా మన పాదం రాయి తేలకుండా మరి ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తానంటున్నారు. వాళ్ళు తమ చేతులు ఎత్తి పట్టుకుంటా అంటున్నారు. ఎందుకంటే మనం దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి మనల్ని తప్పిస్తా అంటున్నారు. మనం ఆయన నామం ఎరుగం కాబట్టి మనం కనిపిస్తా అంటున్నారు. మనం మర్రపెట్టుకుని మనకు ఉత్తరం ఇస్తా అంటున్నారు. మన శ్రమలో మనకు తోడు అంటా అంటున్నారు. మనం విడిపించి మనల్ని గొప్ప చేస్తున్నారు. దీర్ఘాయు చేత నేను తృప్తిపరుస్తాను, నా రక్షణ చూపిస్తాను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. యెహోవా నీ కుడి పక్కన మరి నీడగా ఉండి నిన్ను కాపాడుతానని ఈ దినం వాగ్దానం ఇవన్నీ కూడా రిలేటెడ్ వాక్యాలు. ఈ దినం ఇంత మంచి వాగ్దానించేందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత సరస్వతి మందిర ఘనమైన ఆనగాల స్థుతిస్తున్నాం తండ్రి. ఎంతమంది ప్రపంచంలో ప్రతి ఒక్క వీటిని పేరు పేరు న్యాయం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ అసలు తెచ్చిన అక్క దేశం కొరకు తెచ్చండి. బిడ్డలు మంచి జరిగి దేశాలు దేవుడు నిరుద్యోగ ఉద్యోగాలు తెచ్చండి. ఆది పరిస్థితి వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనురోగ్యాన్ని స్వస్థపరచండి. వేరే కొరకు ఓదర్చండి. గుంగిన వారిని లేవతండి. రక్షణ వరకు రక్షణ
దయచేయండి. మీరు యవనస్తులను బలపరిచిన యవన కాలంలో మీకు కాడు మీద కృప చెప్పండి. రక్షణ దయచేయండి. మీతో రాని విషయానికి మేము సెటిల్మెంట్ కృప చెప్పండి. ఎతబడుకున్న బాగా దయచేయమని మా ప్రభు పేరు నేను ఇసుకస్తూ పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. మేము దీని ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నాను ప్రభు సేవలో. మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ.